హే వాట్సాప్ గైస్, నమస్తే, రామ్ రామ్. అందరు ఎట్లున్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. అందరు మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు టాపిక్ ఏంటన్నానంటే మన అనురాగ్ యూకే రైడర్. ఓకే, ఈ ఇతను ఎవరైతే వ్లాగ్ చూస్తారో, ఎవరైతే యూట్యూబ్ చూస్తారో, ఎవరికైతే మోటో వ్లాగింగ్ కానీ లైఫ్ స్టైల్ కానీ కంటెంట్ ఎక్కువ ఇష్టమో అతను అందరూ అతన్ని ఫాలో అవుతారు. ఈజ్ యూకే రైడర్. బట్ రీసెంట్గా ఏమైందని అంటే మార్చ్ 8th విచ్ ఇస్ లాస్ట్ సాటర్డే రోజు. ఆ రోజు ఏమైందని అంటే ఇన్స్టాగ్రామ్లో లైవ్లో ఉండి సో హీ కమిటెడ్ టు సుసైడ్. యూకే రైడర్కి నెక్స్ట్ లెవెల్ లైఫ్ స్టైల్ ఉంటుండే. ఎన్నో బైక్స్, ఎన్నో కార్స్, లగ్జరీ కార్స్, లగ్జరీ లైఫ్. అసలు ఎంత ఉంటుండే అంటే ఆయనకి ఒక సపరేట్ గరాజ్ ఉంది. ఎవరైతే మోటో బ్లాగ్ ఫాలో అవుతారో వాళ్ళకి అర్థమవుతుంది. సపరేట్ గరాజ్ ఉంది ఆయనకి. అంటే అంత ఇష్టం ఆయనకి. అట్లా ఎందుకు అన్నానంటే ఫర్ హిస్ పర్సనల్ రీజన్స్. అంటే ఏందన్నానంటే అసలు నీ పర్సనల్ లైఫ్లో జరిగేది పబ్లిక్లో ఎప్పుడైతే వచ్చి అందరూ ట్రోలింగ్ స్టార్ట్ చేస్తారో అప్పుడు నీ లైఫ్ మొత్తం నాశనం అయిపోతుంది. సో ఏందన్నానంటే ఏదైనా నీ పర్సనల్ లైఫ్లో జరిగేది నువ్వు పబ్లిక్లో పెట్టొద్దు. అది అతను నేర్పించింది. ఇప్పుడు ఆయన సూసైడ్ చేసుకోవడం వల్ల అందరికీ బాగా నాలెడ్జ్ వచ్చింది దాని మీద. సో ఏమంటున్నా అంటే డోంట్ పుట్ యువర్ పర్సనల్ థింగ్స్ ఇన్ టు పబ్లిక్. ఇది ఇప్పుడు ఆయన లైఫ్నే ఇచ్చేద్దామని అనుకుంటుండు. ఎందుకు? బికాస్ ఆఫ్ ఫ్యూ మెంటల్ ప్రెషర్ అనేది ఎప్పుడైతే నువ్వు మైండ్లో తీసుకుంటావో అప్పుడు ఎవ్రీథింగ్ విల్ గెట్ కొలాప్స్డ్. అందుకనే ఏమంటారు అని అంటే ఏది మైండ్కి తీసుకోకు, ప్రెషర్ తీసుకోకు అని అంటారు. ఆయన పర్సనల్ లైఫ్లో ఆయనకి ఏమైందో నాకు సంబంధం లేదు, నాకు తెలియదు కూడా, అంత క్లారిటీగా నాకు కూడా తెలియదు. బట్ ది థింగ్ ఇస్ ఏది ఉన్నా కానీ మీ లైఫ్లో ఏదైతే జరుగుతుందో అది పబ్లిక్లో పెట్టకండి. ఓకే, అండ్ ఎ స్మాల్ వీడియో అంతే. నేను ఇదే చెప్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ ప్రే ఫర్ అనురాగ్ దట్ హీల్ రికవర్ సూన్. హాస్పిటల్లో ఉన్నాడు, ఐసీయూలో ఉన్నాడు. సో మళ్ళా కంబ్యాక్ ఇవ్వాలని చెప్పేసి ఫ్రమ్ తెలుగు ఆడియన్స్, ఫ్రమ్ తెలంగాణ ఆడియన్స్, ఫ్రమ్ ఆంధ్ర ఆడియన్స్ అందరి నుంచి ప్రే చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇట్లాంటి వీడియోస్ మీకు వీక్లీ ట్వైస్ అయినా ఇద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ.